దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలియదు, కానీ ప్రకృతి అట్నే. మా పేరు పిట్టనాగరాజు, మా సాగరం గ్రామం, జఫర్గఢ్ మండలం, జనగాం డిస్టిక్. మేము సంధ్య అనే వెరైటీ పెట్టినాం. ఇత్తనం అయితే ఓకే, పర్లేదు, చూద్దాం. ఇప్పుడైతే ఎకరానికి 20 నుండి 30 అయితే పక్కా అంతే అనుకుంటున్నాను, 99%. ఇక దాన్ని బట్టి చూడాలి అంతే. విత్తనం అయితే వైరస్ రాలంటే వైరస్ తట్టుకున్నది, రోగాలను తట్టుకున్నది. వైరస్ మన మేనేజ్మెంట్ కూడా అట్నే ఉంటుంది. మరి వైరస్ తట్టుకుంటే మనం కొట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. అన్నీ పెట్టినాం, కానీ పెట్టిన దానికన్నా ఇదైతే బెటర్ అనిపించింది మాకు. కాపు చిక్కగానే ఉన్నది, అన్ని చిక్కగా ఉన్నది, వైరస్ తట్టుకున్నది, అంతా ఓకే. వైరస్ అయితే లేదు. వైరస్ అనేది మొన్న ఆడకూడదు, పెద్ద కామన్. అది తోట ఎదుగుదల బాగానే ఉన్నది. కాపు పట్టిన కానీ కొంచెం ఆగింది, కానీ మలుపులు లేచింది. ఎట్లా అనిపించింది సీడు? మంచిగా అనిపించింది. మీరు ఎన్ని సంవత్సరాల విత్తనం? నేను 40 సంవత్సరాలు పెట్టబట్టి, 40 సంవత్సరాల కానీ నేను పెట్టిన రోజులు ఒక్క సంవత్సరమే పెట్టలే. ఎప్పటికీ పండితూనే ఉన్నా, చేస్తూనే. ఎంత వచ్చే దిగుబడి మీది? 10 అంటే పట్టు 40 ఏళ్ళ కింద అప్పుడు 20 క్వింటాలు, 30, 40 దాకా వచ్చేది. ఇక రాగా కొద్దిగా దిగుబడి తక్కువ వస్తా అంటే 25, నేను పోయిన సంవత్సరం వరకు 20 క్వింటాలు, 25 క్వింటాలు తీసిన తాలు గీరంతా. ఇప్పుడు ఈ సీడు అనుకుంటాను కదా, నా మనసు 30 కావాలనుకుంటున్నా. పచ్చికిచ్చి 30 క్వింటాలు, 30 క్వింటాలు వెళ్ళాలని నా మనసు. 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మీ ఊర్లో మీరు ఎవరు వేయలేదు? కానీ ఇవ్వలేలే, మా ఊళ్ళో వేరే ఇవ్వలేలే. సార్ ఎలా అనిపించింది సార్? తోట బాగుంది. అందరు రైతులు వేసుకోవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు. పెట్టుబడి కాపు కూడా మంచిగా, కాయ కూడా పొడిగా ఉన్నది, సీడ్ కూడా బాగుంది. మేము ఊరు మొత్తానికి ఎవరు వేయలేదు, అయినా సరే ఈ సార్ వాళ్ళు మాత్రమే సీడ్ ఎవరైనా వేసుకోవచ్చు.